చాలా దేశాల నుంచి వచ్చే మహారాజులు ఇంకా కనోజిన్ ప్రజల్ని రండి రండి అని స్వాగతిస్తున్నాను. దాంతో మహారాజా జయసింగ్ కూతురైన సంయుక్త స్వయంవరానికి స్వాగతిస్తున్నాను. నిఖిల్, అంతా ఓకే కదా? అంతా ఓకేనే, ఎవరు సందేహపడేలా ఎవరూ లేరు. అంతా ఓకే కదా దివ్య? ఓకే. బెదిరింపులు వచ్చింది నిజమే. 4 వైపులు బాగా చూడండి. ఓకే మ్యామ్. రాజకుమారి సంయుక్త, మీ ముందు 3 దేశాల 3 సామ్రాట్లు నిల్చొనున్నారు. వాళ్ళందరూ మీకు తగినవారు. ఈ 3లోని ఎవరైనా మహావీరుణ్ణి ఎంచుకోవడానికి మీకు అన్ని హక్కులు ఉన్నాయి. ఏ మహావీరుణ్ణి ఎంచుకున్నా నేను అతన్ని మీ చేతిలోకి అప్పగించి మీ ఇద్దరి వివాహాన్ని ఘనంగా జరిపించేస్తాను. ఇప్పుడు మీరు ఈ 3లో ఎవరైనా ఒకరి మెడలో జయమాలని వేసి ఈ స్వయంవరాన్ని బాగా ప్రారంభించండి. నాన్నగారు, నాకు నా ఇష్టపూర్వకంగా నిర్ణయం తీసుకునే హక్కుందా? ఖచ్చితంగా. ఈ స్వయంవరంలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. ఆ హక్కు నీకు పూర్తిగా ఉంది. మీ ఆశే మాకు ఆశవుతుంది. నాకు మాటివ్వండి, మీరు ఎప్పుడూ మీ మాట తప్పనని. అమ్మా కుమారి, నేను కన్నోహి మహారాజుని. ఒక్కసారి మాటిస్తే నేను నా మాటను వెనక్కి తీసుకోను. మీరు మీ ఆశకు తగినట్టే ఏ మగాణ్ణైనా మీ భాగస్వామ్యులుగా ఎంచుకోవచ్చు. సంయుక్త, నీకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది ఆ శిల్పానికి మాలను వేసేసేవే? నా మనసుకు ఇది శిల కాదు, నా భర్తగా భావించాను. ఈయనకు నా జీవితాన్ని అర్పించాలనుకుంటున్నాను. వాడు నీ భర్తగా ఉండలేడు. వాడు ఇప్పుడున్న చోటు మాత్రమే వాడికి సరైంది. వాడు మన మాలిగలో ఒక కాపలావాడిగా ఉన్నాడే గాని దానికి మించి ఏమీ లేదు. నాన్నగారు, మీరు నాకు మాటిచ్చారు. నేను ఈ సభలో ఉన్న ఎవరినైనా ఎంచుకోవచ్చు. అవును, నేను మాటిచ్చాను. కాని ఒక మగాడి కోసం, ఒక మగాడి శిల్పానికి కాదు. అది కాకుండా వాణ్ణి చూడటానికి ఇష్టం లేదు. శిల్పానికి వద్దు. సంయుక్తాని నేనే తీసుకువెళ్తాను. ఇతనెవరు? చూడడానికి కొత్తగా ఉన్నారు. మహారాజా, మీరా? వీడెవడు? నేను మనసారా మిమ్మల్ని భర్తగా భావించాను. నన్ను స్వీకరించండి. పృథ్వీరాజ్,
నా అనుమతి లేకుండా నా దర్బారు లోపలికి రావడానికి నీకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? మహారాజా, ఈ స్వయంవరంలో అందరి ముందు తను ఏం చేసిందో తెలుసు కదా. నా రూపానికి మాల వేసింది, నన్ను స్వీకరించింది. ఇప్పుడు తనని వివాహం చేయడానికొచ్చాను. మహారాజా, ఈయన మన ప్రేమని అర్థం చేసుకోలేరు. నేను మీతో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను. సంయుక్త! మహారాజా, మీ పల్లకి మీకోసం అక్కడ వేచి ఉంది. దయచేసి త్వరగా రండి మహారాజా. వీడెవడు? అసలైన పృథ్వీరాజు ఎక్కడికి వెళ్ళినట్టు? వీరుల్లారా, వీణ్ణి బంధించండి. వీడు ఇక్కడి నుంచి బ్రతికి బయటికి వెళ్ళకూడదు. మహారాజా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కుదరదు సంయుక్త. మీ నాన్నగారు మనకిద్దరిని స్వీకరించిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎవర్రా వీడు? జోకర్లా ఉన్నాడు. వీడు మొత్తం స్క్రిప్ట్ని మార్చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వీరుల్లారా, వీణ్ణి పట్టుకోండి. వీడు మీ యువరాణి సంయుక్తాన్ని తీసుకువెళ్ళబోతున్నాడు. అదేంటి మహారాజా, నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ ముందే కదా ఉన్నాను. నేను మీ కూతుర్ని పెళ్లాడ్డానికి వచ్చాను. వీడెవడు కొత్తగా? నాటకాన్నంతా చెడదొబేలా ఉన్నాడు. అర్థం కావట్లేదు. సమీర్లో ఒక అతను ఇక్కడికి వచ్చి మీరక్కడ ఏం చేస్తున్నారు? నాటకానికి లీడ్ రోల్ ఎవడో నా పర్మిషన్ లేకుండా నటిస్తున్నాడేంటి? నువ్వొక దుష్టుడివి. నేను నీకు నా సంయుక్తాన్ని ఏది ఏమైనా అప్పగించను. మహారాజా, యుద్ధరంగంలో ఈ చేతులతో చాలా మందిని చంపాను. పలు రాజులు నన్ను చూసి భయపడి పారిపోయారు. ఇన్ని చేసిన తర్వాత కూడా నన్నే అనుమానిస్తున్నారా? పృథ్వీరాజ్, ఈ స్వయంవరానికి వచ్చిన ఈ యువరాజుల శక్తి ఏంటో నీకు అసలు తెలియదు. ఈ స్వయంవరానికి నాకు ఆహ్వానం పంపుంటే నేను కూడా వచ్చుండేవాణ్ణిగా. నా ప్రతిభని బయట పెట్టుండేవాణ్ణి. మహారాజా, ఎప్పుడు మేము మా వీరులతో ఎక్కడికి వస్తామో అప్పుడు మా వీరవేంటో మీకు చూపిస్తాం. ఇప్పుడు రండి మహారాజా. అవును మహారాజా, సైన్యాధిపతి చెప్పేది నిజమే. లేదు, నేను ఒక సైన్యంతో సమానం. ఎవ్వరికీ భయపడను. నా కూతుర్ని నువ్వు వివాహం చేసుకునే ముందే నిన్ను ఉరికంబానికి వేలాడిస్తాను. అదంత తేలికైన పని కాదు. ఎవరు మా ప్రేమకి అడ్డుపడతారో వాళ్ళ తలని నేను నరికేస్తాను. పృథ్వీరాజ్, నీకో విషయం తెలియదు. నువ్వు కన్నోజిన్ మహారాజుకి వాళ్ళ రాజసభలోనే ఉండి సవాల్ వేస్తావా? మీరు ఒక విషయం మర్చిపోయారు. ఈ పృథ్వీరాజ్ ఏ దశలో ప్రయాణం చేస్తాడో వాడు వెనకడుగు వెయ్యడు. ఇక్కడ ప్రళయం జరిగినా సరే సంయుక్తాన్ని నేను పెళ్లాడతానంతే. ఓ మై గాడ్, ఇది నిజమైన కత్తి. వాడు ఇలా చేశాడు. వాడు నిజమైన కత్తితో పొడిచేశాడు. వెంటనే అంబులెన్స్ కాల్ చేయండి. పృథ్వీరాజ్ ఎక్కడ? వాడిని వెంటనే వెళ్ళి పట్టుకోండి. త్వరగా రా సంయుక్త, లేదంటే నీ మనుషులు ఇక్కడికి వచ్చేస్తారు. ఎవరు నువ్వు? ఎందుకు నువ్వు సంజీవ్ని చంపావు? నేను పృథ్వీరాజ్. ఎవరు మన ప్రేమకి అడ్డుగా వస్తారో వాళ్ళని చంపేస్తాను. అరే, నా చెయ్యి వదులు. రా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెయ్యి వదులు. నిన్ను వదలడానికి ఇక్కడికి తీసుకురాలేదు. నేను ఇప్పుడు నిన్ను మన భవనానికి తీసుకెళ్తాను. పదా. రాజ్మహల్? అవును మహారాణి, నిన్నిప్పుడు భవనానికి తీసుకువెళ్తాను. అక్కడ నువ్వు మహారాణిగా ఉండొచ్చు. ఆ తర్వాత అంగరంగ వైభవంగా మనకి పెళ్లి జరుగుతుంది. పృథ్వీరాజ్ ఇంకా సంయుక్త జోడీ స్వర్గంలో నిశ్చయబడిన పెళ్లి. ఇక పద వెళ్దాం. మహారాజు గారు వర్ధిల్లాలి. వెంటనే మనం చర్యలు తీసుకోవాలి. అలాగే యువరాజా. యువరాజా, గుర్రం వచ్చింది. గుర్రమా? నా చెయ్యి వదులు. ఇలాగింది. ఏమిటయ్యా అది? వాళ్ళ ఇంటి వాళ్ళకి నేను ఏం జవాబు చెప్తాను? నాటకం జరిగేటప్పుడు కానీ ఎలా హత్య చేసి వెళ్లారు? పృథ్వీరాజు రోల్ సమీల్ చేయాల్సింది కదా. వీడు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడు? సంజయ్, ఓ సరే, అది ఉండు. నువ్వు సమీర్ ఎక్కడా? ఎక్స్క్యూజ్ మీ, ఎటువైపు వెళ్ళారు? గుర్రంలో ఇటుపక్కే వెళ్ళారు. గుర్రం పైన
అక్కడ చూడండి. ముందు అసలు ఏమీ కనిపించట్లేదే. ఈ ఒరిజినల్ యాక్టర్ సమీర్ ఇప్పుడు ఎక్కడున్నాడో మీలో ఎవరికైనా తెలుసా? వాడికి బదులు హంతకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సార్ నన్ను అడిగితే ఏం చెప్పండి సార్, నన్ను ఏం చెప్పంటారు సార్? సార్ నాటకానికి ముందు లైన్ డిస్కస్ చేయడానికి నా దగ్గరికి వచ్చాడు సార్. ఆ తర్వాత కనిపించలేదు. సమీర్ని చివరిగా ఎవరు చూశారు? సార్ నేను చూశాను సార్. ప్లే స్టార్ట్ అయ్యే ముందు 1 అవర్ ముందు నేనే సమీర్కి మేకప్ వేశాను. అరగంట ముందే నేను ఇవ్వాల్సినవన్నీ తనకి ఇచ్చేసాను సార్. ప్లే 11కి స్టార్ట్ అయింది, నువ్వు వాడిని 10:30కి చూసావు కదా? అవును సార్. నైసా, మీరు ప్లే స్టార్ట్ చేయడానికి ముందు వెన్యూ బయటే కదా ఉన్నారు? విఐపి కోసం వెయిట్ చేస్తున్నారు కదా? అవును మేడం, నేను ఆడియన్స్ పిలవడానికి అని చెప్పి అక్కడికి వెళ్ళాను. ప్లే స్టార్ట్ అయ్యాక మళ్ళీ అక్కడికి వచ్చాను. అయితే సమీర్ బయటకు వెళ్ళడం ఎవ్వరూ చూడలేదు. చూడలేదు సార్. సమీర్ ఇక్కడే ఉండాలి. మయూర్, ఈ ఆడిటోరియం మొత్తం చెక్ చేయి. సార్, నిఖిల్ ఒక కాల్. చెప్పు నిఖిల్. మేము ఫాలో చేసి జంగిల్ దాకా వచ్చాము. వాళ్ళు లోపలికి వెళ్ళుంటారు, మేము వెళ్తున్నాం. ఓకే. సార్, నిఖిల్ దివ్య వాళ్ళని వెతుకుతున్నారు, కానీ ఇంకా కనిపెట్టలేదు. సమీర్, సమీర్, సమీర్! సమీర్! వాడి దగ్గర ఆలియా ఫోన్ ఉండే అవకాశం ఉంది. ఆలియా ఫోన్ నంబర్ ఉందా? ఉంది సార్. ఓసారి ఇవ్వండి. చెప్పండి. 1496273829. సార్, రింగ్ అవుతోంది. హలో హలో ఆలియా. ఆలియా, నేను సిఐడి నుంచి కాల్ చేస్తున్నా. మ్యామ్, ఇతను అక్కడి నుంచి నన్ను లాక్కొని వచ్చేసాడు. ఆలియా, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? అర్థం కావట్లేదు. 4 వైపులా అడవిలాగా కనిపిస్తుంది. ఓకే ఆలియా, మీరు భయపడకండి. సరే, నాకు ఆ విషయం చెప్పండి. మిమ్మల్ని తీసుకెళ్లిన ఆ మనిషి ఎవరు? అతను నీకు తెలుసా? నాకేం తెలియదు మ్యామ్. నేను పృథ్వీరాజ్ అని చెప్తున్నాడు. సరైన పిచ్చోళ్లాగున్నాడు. ఆలియా, ఏదైనా చెప్పండి. చుట్టుపక్కల ఏముంది? అది తెలిస్తే మిమ్మల్ని కనిపెట్టడం ఈజీ. మ్యామ్, సంయుక్త, ఏమైంది నీకు? నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నేనున్నానుగా, నాతో మాట్లాడు. లేదు, నేనేం మాట్లాడట్లేదు. నీ చేతిలో ఏదో ఉంది, ఏంటదే? ఇప్పటి వరకు నేను చూడలేదే. హలో ఆలియా. హలో సార్, కాల్ కట్ అయింది. మళ్ళీ చెయ్యి. సార్, స్విచ్ ఆఫ్లో ఉంది. సార్, ఫోన్ కట్ అవ్వడానికి ముందర ఆ నేరస్తుడు ఆలియాతో మాట్లాడడం నే విన్నా. అతను ఆలియాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. అలాగా? ఎస్ సార్. ఇదొకటి. సరే, నాకు విషయం చెప్తారా? ఈ ఆలియా ఉంది కదా, తను ధనవంతులు అమ్మాయి ఏంటి? నన్ను ఏం చెప్పంటారు సార్? ఆలియా ఏమి డబ్బున్న అమ్మాయి ఏం కాదు సార్. పాపం సార్, తను మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయి సార్. ఇదిగో మా అలాగే. సరే, ఈ విక్టిమ్ సంజు, అతనికి ఆలియాకి ప్రేమ గీమ ఏమైనా ఉందా? ఏం చెప్పను మేడం, నాకు తెలిసి అలాంటిదేమీ లేదు. నేను చూసినంత వరకు తను నార్మల్ అయిన అమ్మాయే, చాలా ప్రొఫెషనల్. మ్యామ్, ఆలియా సంజీవ్ దీని గురించి ఎప్పుడు మాట్లాడిందే లేదు. అంతేకాకుండా అలాంటిది మేము అసలు చూడలేదు సార్.
సంజీవ్కి ఎవరితో అయినా గొడవ ఐ మీన్ వాడు రీసెంట్గా ఎవరితో అయినా గొడవ పడ్డాడా? నన్ను ఏం చెప్పంటారు సార్? నాకు తెలిసి అలాంటిది ఏమీ లేదు సార్. నేను నాటకం పనుల మీద బిజీగా సరే, ఒక ఉంటాను. నిమిషం మీరు కాస్త సైలెంట్గా ఉండండి. ఇంకెవరికైనా తెలుసా? సార్, నాకు తెలిసి సంజీవ్ టెన్షన్గానే ఉన్నాడు. ఈ విషయంగా మీరు అతనితో మాట్లాడారా? తను లైన్స్ని పట్టుబట్టేటప్పుడు 2-3 సార్లు చాలా గొడవ జరిగిందమ్మా. ఫోన్ వాడు కట్ చేస్తూనే ఉన్నాడు, కానీ మళ్ళీ మళ్ళీ కాల్ వస్తూనే ఉంది. సంజీవ్ ఫోన్ రికార్డ్ తీస్తే వాడిని ఎవరు ఇబ్బంది పెట్టారో మనకి తెలుస్తుంది. ఎస్ సార్. సార్, ఒకసారి పైకి రండి. సమీర్ సార్, వీడు సమీర్. సమీర్, ఏమైంది నీకు? నువ్వెలా ఇక్కడికి వచ్చావు? సార్, నేను లైన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు సడన్ గా ఒకడు నా వెనక నుంచి తాకాడు. ఐసీ, వాడెవడం? తెలియదు సార్. పృథ్వీరాజ్ కాస్ట్యూమ్లో ఉన్నాడు. అంత కూడా అయ్యుంటాడు. తర్వాత వాడు నా లైన్స్ అన్ని కనెక్ట్ చేశాడు. ఇలాగే మాట్లాడాలని నేర్పించాడు. చెప్పాలంటే వాడికి డైలాగ్స్ అన్ని గుర్తుంది. నీ లైన్స్ గుర్తున్నాయా? అవును సార్. వాడు చూడటానికి పృథ్వీరాజ్ లాగే ఉన్నాడు. ఏమని చెప్పంటారు సార్? కష్టమైన నాటకం, చాలా కష్టమైన డైలాగులు, కానీ వాడికి కంఠస్థం సార్. నువ్వెవరని వాడిని అడిగాను, కానీ వాడు నవ్వాడు. పృథ్వీరాజు నీకు తెలియదా అని అడిగాడు. వాడిని మహారాజు అని చెప్పాడా? అవును సార్, అలాగే ఉన్నాడు. అదే స్టైల్లో ఉన్నాడు. అదే డైలాగ్లు. అది మాత్రమే కాదు, వాడు నా యాక్టింగ్ని హేళన చేశాడు. నన్ను చూసి బాగా నవ్వాడు సార్. ఇక్కడ ఇన్ని విషయాలు జరిగినప్పుడు నువ్వు ఎవరితోనూ చెప్పలేదేంటి? ఎలా చెప్పను సార్, పట్టి పట్టడంలోనే బిజీగా ఉండిపోయాను. నా కాన్సంట్రేషన్ మొత్తం యాక్టింగ్లోనే ఉంది. నేను వాడిని వెళ్ళిపోమనే చెప్పాను, కానీ వాడు ఎవరికో సిగ్నల్ ఇచ్చాడు. తరువాత నా వీపు మీద గట్టిగా తాకాడు సార్. సార్ సార్, ముకుల్ అనే వ్యక్తి సంజీవ్కి అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాడు. ఈరోజు చాలాసార్లు ఫోన్ చేశాడు. ముకుల్, ఈ ముకుల్ని ఖచ్చితంగా కలవాలి. మీరు రెడీగా ఉన్నారా? యా. లైన్స్ తెలుసు కదా? తెలుసు. ఓకే, యా. స్లేట్ కింద దించండి. మీ లైన్ చెప్పండి. రిషబ్, అమ్మాయిని బలహీనంగా అనుకోవడం నాది నీ తప్పు. మర్చిపోవద్దు, నేను అలాంటి అమ్మాయిని కాదు. నీలాంటి అబ్బాయిని చూసి నేను ఎప్పుడు భయపడను. ఇది ఓకేనే. ఓకే ఓకే సార్. కొంచెం కాన్ఫిడెన్స్తో మాట్లాడు. ఆ క్యారెక్టర్ అప్పుడే బయటికి కనిపిస్తుంది. అర్థమైందా? అయ్యో, ఇక్కడ ఒక ఆడిషన్ జరుగుతుంది. ఏంటి చెప్పకుండా లోపల వచ్చేసారు మీరందరూ? ఒక కేసు గురించి విచారించడానికి వచ్చాం. మేమందరం సిఐడీస్. సిఐడి? ఇక్కడ ముకుల్ అనేది ఎవరు? ముక్కులా? నేనే ముక్కులు సార్. విషయం ఏంటి సార్? ఏమనుకోకండి, మీరు కొంచెం బయట ఉండండి. రిషిత, వంశ్, ఇక్కడున్న ప్రతి ప్లేసు చెక్ చేయండి. ఒక్కటి వదిలిపెట్టకుండా చెక్ చేయండి. వెళ్ళండి. సార్, మీరేం చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? సంజీవ్ గురించి తెలుసా? సంజీవ్? అవును, సంజీవే. అదే సంజీవ్. తను పృథ్వీరాజ్ నాటకంలో నటిస్తుంది. తన దగ్గర నువ్వు పొద్దున్నుంచి చాలాసేపు ఫోన్లో మాట్లాడావు. గుర్తొచ్చింది. సంజయ్ అతను షూటింగ్ కోసం ముందే నాకు డేట్ ఇచ్చాడు సార్. కానీ ఈరోజు మార్చి చెప్పాడు సార్. 4 రోజుల పాటు పృథ్వీరాజ్తో ప్లే ఉందంట. ఆ ప్లేని వదులుకోలేడంట. అదేంటంటే, ఒక యాక్ట్రెస్ డేట్ ఇవ్వకపోతే నువ్వు తనని చంపేస్తానని చెప్పి భయపెడుతున్నావు కదూ? లేదు సార్, అటువంటిదేమీ లేదు. మరి ఇదేంటి? ఇందులో మెసేజ్ ఉందిగా, నువ్వు పిన్ను కొంటే నీ ప్రాణాలు పోతాయని. సార్, ఈ యాక్టర్స్ని దారికి రప్పించడానికి మా లాంటి కోఆర్డినేటర్స్ కూడా కాస్త నటించాలి సార్. సార్, ఆ, డ్రగ్స్. డ్రగ్సా? ఇది ఏంటి ముకిల్ గారు? ఈ డ్రగ్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఇటువంటి వ్యాపారం చేస్తున్నావా? చెప్పే, లేకపోతే అసలు నీకు ఆడిషన్ పెట్టి గ్లిజరిన్ అనేది లేకుండా బోరున ఏడిపిచ్చేస్తా. అర్థం చేసుకో. సార్, స్టేజ్ షోస్ తర్వాత షూటింగ్ కోసం బయటికి వెళ్తారు కదా, వాళ్ళ ద్వారా డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తున్నాను. చిన్న వ్యాపారం. ఓ, ఆ డ్రగ్స్ తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నావు? లేదు లేదు, నేను అమ్మట్లేదు. నేను డీలర్ కాదు. ఒక మాఫియా కూడా ఉంది. అతనికి విదేశంలో మనుషులున్నారు. అతను చెప్పాడు కాబట్టి డ్రగ్స్ అంతా నేను తీసుకున్నాను.
అంతే తప్ప నేను వాడికే మళ్ళీ ఇచ్చేస్తాను. దీనికోసం సంజీవి హెల్ప్ నీకు కావాల్సి వచ్చింది. ఎందుకంటే తను బయట ఊరికి షూటింగ్ కోసం వెళ్తుంది. అప్పుడు నీ డ్రగ్స్ ని వెంటబెట్టి తీసుకెళ్తారు, అంతే కదా? అవును సార్. అది కాకుండా వాడు కుదరదని చెప్పాడు. ఎవర్రా వాళ్ళంతా? సార్, నాకు వాళ్ళ పేరంతా తెలియదు సార్. కానీ వాడికి బ్లాక్ స్నేక్ అని పేరుంది సార్. బ్లాక్ స్నేక్ గ్యాంగ్. ధన్యవాదాలు మహారాజా, మేమే చాలా అదృష్టవంతులం. మేమిచ్చిన నీళ్ళని మీరు తాగారు కదా. గోపాల్, ఈ దట్టమైన అడవిలో నా కోసం నీళ్లు తీసుకొచ్చి ఇచ్చావు. అందుకు నీకు ధన్యవాదాలు. మహారాజా, మేము వచ్చేటప్పుడు భోజనం తీసుకొచ్చాం. మీరు మహారాణి దాన్ని తీసుకుని భోజనం చేయండి. మహారాణిని కనుక్కుంటాను. మహారాణి, నువ్విప్పుడు ఆకలితో ఉన్నావు. ఏదైనా స్వీకరిస్తావా? వద్దు, నాకేం ఆకలిగా లేదు. ముందు చెప్పు, నన్నెందుకు తీసుకొని వచ్చావు? నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాను. ఆ తర్వాత నువ్వు నా మహారాణివి. అయ్యో భగవంతుడా, ఇలా చూడు, నువ్వు పృథ్వీరాజు కాదు, నేను సంయుక్తాను కాదు. ఇదంతా జస్ట్ ఒక నాటకం. అరే, మన ప్రేమని నాటకమని అనకు. అతి త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. 7 దేశాల నుంచి మన పెళ్లికి మహారాజులు వస్తారు. మన వివాహ ఉత్సవం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మర్చిపోరు. వీడి బుర్ర స్క్రూ లూజ్ అయినట్టుంది. వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఎలాగైనా ఒక దారి వెతకాలి. మహారాజా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఒళ్ళు బాగలేనట్లుంది. రా, ఇలా కూర్చో. వెంటనే వైద్యుణ్ణి రప్పిస్తాను. పృథ్వీజీ మహారాజ్, మీరు ఎంత మంచోళ్ళు. నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. గోపాల్, చెప్పండి మహారాజా. చుట్టుపక్కల ఎక్కడైనా వైద్యులు ఉన్నారా అని చూడు. ఉంటే వెంటనే తీసుకురా. సరే మహారాజా. ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఫోన్ సిగ్నల్ ఉందో చూస్తాను. కరెక్ట్గా ఫిక్స్ చేస్తే పనిచేస్తుందేమో. ఫ్రెడీ, పృథ్వీరాజులుగా ఒకడు వేషం వేశాడు కదా, వాడి గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడ దాక్కున్నాడు? ఏం చెప్పమంటారు సార్, నిఖిల్, దివ్య ఇద్దరు అడవి మొత్తం వెతికారు. వాడి మనుషులు ఎక్కడున్నారో తెలియదు. అడవికి వెళ్లేదారిలో చెక్ పోస్ట్ ఉంది కదా, అక్కడ ఇన్ఫార్మ్ చేశారు కదా మీరు? సార్, ఆ చెక్ పోస్ట్లో కూడా ఎవరికీ ఏమీ తెలియదంటున్నారు. సార్, మేము లోకల్ పోలీస్కే ఇన్ఫార్మ్ చేశాము. వాడి మనుషులు అసలు సిటీలో కనిపించలేదు. అయితే ఎక్కడికి వెళ్ళుంటారో? పృథ్వీరాజ్ వేషంలో వచ్చాడు, నాటకం జరుగుతున్నప్పుడు చంపేశాడు. అలాగే ఆ యాక్ట్రెస్ ఆలియా, తననేమో కిడ్నాప్ చేశాడు. అది మాత్రం కాదు సార్, గుర్రతో పాటు వీరులు వచ్చారు. ఆలియా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఎవరూ డబ్బు అడగలేదు. దీనికి అర్థం ఏమిటి? వాడు ఖచ్చితంగా డబ్బు కోసం కిడ్నాప్ చేయలేదు. ఆలియా ఫ్యామిలీకి ఎవరితోనైనా విరోధం ఉందా? సార్, మేము ఆలియా ఫ్యామిలీలో కూడా అడిగి చూసాం, కానీ ఎలాంటి విరోధం లేదంట. అది కాకుండా లవ్ మ్యాటర్ లేదని కొట్టి చెప్తున్నారు. సార్, ఆ రోజు స్టేజ్ మీద జరిగిన షోలో ఆ ఫోటోగ్రాఫర్స్ తీసిన అన్ని ఫొటోస్ని మన క్రిమినల్ డేటా రికార్డ్స్తో మ్యాచ్ చేసి చూశాను. కానీ సార్, వాళ్ళ రికార్డ్స్ ఏవీ లేవు. ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ హంతకుడికి పృథ్వీరాజ్ డైలాగ్స్ అన్ని బాగా తెలిసాయి. పక్కాగా మాట్లాడాడు. అదే ఆశ్చర్యం. అది కాకుండా ఈ నాటకం గురించి బాగా తెలిసింది. పృథ్వీరాజ్ క్యారెక్టర్ బాగా స్టడీ చేసి పెట్టుకున్నాడు. సార్, వాడు నిజంగానే పృథ్వీరాజే కదా? అవును సార్, టైం మిషన్ మూలంగా ఈ పృథ్వీరాజ్ తిరిగి రాలేదు కదా. హలో, చెప్పు. ఓకే, సరే, థ్యాంక్ యూ. బ్లాక్ స్నేక్ గ్యాంగ్ హెడ్ పేరు జాకీ అట. వాళ్ళ అడ్డా సిటీకి దూరంగా గోగా పని దగ్గర ఉందట. అదేంటంటే డ్రగ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారా? సో ఏంటి శ్రేయ? ఆలియా ఫోన్ సిగ్నల్ కనపడుతోంది. మనోహర్ జంగల్ దగ్గర సిగ్నల్ కనపడుతోంది. మనోహర్ జంగల్ పక్కన?
సార్ ఆ చోటే ఇక్కడే ఉన్నారని స్పై చెప్పారు. డ్రగ్ డీలింగ్ మొత్తం ఇక్కడి నుంచే చేస్తాడు. అలర్ట్గా ఉండండి, ఎవ్వరు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. హే, పారిపోతున్నాడు. వాడిని వదలొద్దు. సార్ హే, ఎవరక్కడ? ఇక్కడ ఎవరు లేరేంటి? పొద్దుపోయేసరికి మనం భవనానికి చేరుకోవాలి. వైద్యుడు వచ్చిన తర్వాత సంయుక్తకి ఆరోగ్యం కోలుకుంటుంది. మీ శరీరాన్ని ఇప్పుడు మేము సరిచేస్తాం. అన్నట్టు మీరెవరు? సిఐడి. సిఐడియా? ఇదేం పేరు? బహుశా మీరు జైచంద్ మనుషులా? డోరు ముయ్యిరా. ఆలియాని మర్యాదగా మాకు అప్పగించు. సార్ అనవసరంగా మాకు అడ్డొచ్చారంటే అంతం చేస్తాను. సార్ సార్ ప్లీజ్ నన్ను కాపాడండి. భయపడొద్దు, నీకేం కాదు. వెళ్ళి అందరిని అరెస్ట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరే గనుక రాకపోయి ఉంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోయి ఉండేవాడో. సార్ నాకు తెలిసి వీడు మెంటల్ కేస్ లాగా ఉన్నాడు. సడన్ గా సార్ ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ కూడా తగలటం లేదు. ఆయన ఫోన్ చేయలేదే. ఒకవేళ సార్ ప్రమాదంలో ఉన్నారా? అయ్యుండొచ్చు. రా లోపలికి వెళ్ళి చూద్దాం. అభిజిత్ సార్, అభిజిత్ సార్, ఇక్కడ ఎవరు లేరే. అవును, ఇక్కడ ఎవరు లేరు. అభిజిత్ సారు లేరు, ఏ రౌడీలు లేరు. నిఖిల్, నాకు తెలిసి మనల్ని ఎవరు ఇరికిస్తున్నారు? సరిగ్గా చెప్పావు. వాళ్ళెవరూ మనకి కనిపించకుండా పారిపోయారు. అది కూడా మన ముందే.
మనల్ని విడదీయటానికే ఇలా చేసుంటారు. అప్పుడే అభిజిత్ సార్ని పట్టుకోగలం కదా. హా, అభిజిత్ సార్ ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ఖచ్చితంగా మనకి కాల్ చేసేవారు. సరిగ్గా చెప్పు. నేను మళ్ళీ ఫోన్ ట్రై చేస్తాను. రింగ్ వెళ్తుంది. ఇక్కడ కొడుతుంది. అదిగో అక్కడి నుంచి వినిపిస్తుంది. సార్ ఫోన్ ఇక్కడ ఉంది. అయితే సార్ ఎక్కడ? కార్ శబ్దం. అభిజిత్ ఎక్కడున్నాడో? ఒక్కసారి కాదు, ఇప్పటికీ 1000 సార్లు చెప్పాను అభిజిత్ గురించి నాకు తెలియదని. నీకు తెలీదా? సిఐడి ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తే శిక్ష కఠినంగా ఉంటుంది. ఏంటి? ఇదెక్కడ న్యాయం? ఇది న్యాయం కాదు మిస్టర్. నీ భాషలో మాట్లాడినా నువ్వు కిడ్నాప్ చేశావు. సంబంధం లేని వ్యక్తిని నేను ఎందుకని ఎత్తుకురావాలి? అయితే మరి అభిజిత్ మాయమైపోయాడా? అది నేనెలా చెప్పగలను? మీ దగ్గర ఆధారాలున్నాయా? నేను ఎవరిని ఎత్తుకొచ్చాను? నువ్వు ఆలియాని కిడ్నాప్ చేసావు, అలాగే సంజిత్ని మర్డర్ చేశావు. నేనేదైతే చేశానో ఆ పనిని ఒక వీరుడుగా చేశాను. అంటే నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటున్నావు? కానే కాదు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. కానీ ఆ జయచంద్ మా ప్రేమకి అడ్డు వస్తున్నాడు. వాణ్ణి మా అడ్డు నుంచి తొలగించి తనని తీసుకువెళ్ళాను. నీకు ఆలియా అంటే ఇష్టమా? ఆలియా ఎవరు? సంయుక్తాని తప్ప నేను పరాయి స్త్రీని ప్రేమించలేదు. శ్రేయ, మనకి వీలైనంత త్వరగా ఆ జాకీ గురించి ఖచ్చితంగా తెలియాలి. అభిజిత్ వాడి దగ్గరే ఉండుంటాడు. ఓకే సార్. నన్ను కాపాడండి. కాపాడండి, కాపాడండి. చంపేయండి, తలను నరికేయండి. యుద్ధం ప్రారంభమైపోయింది. ఎవరు? వీరుల్లారా బయలుదేరండి, ముందుకు సాగించండి. సేనాపతి, మీరే ముందుండి అంతా చూసుకోవాలి. ఎక్కడికి తీసుకొచ్చారు? వెళ్ళిరండి, మీ దగ్గరే బాధ్యత ఉంది. మహారాజా, మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. దిగులు పడద్దు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరినీ మేము చూసుకుంటాం. వాళ్ళ తలలు రాజుగారి కాళ్ళ కింద ఉంటుంది. యుద్ధం జరిగే తీరుతుంది. శత్రువులు చావబోతున్నారు. అది కాకుండా మేము విజయాన్ని సాధిస్తాం. అందరూ చక్కగా పనిచేయాలి. యుద్ధ భూమిలో మీ వీరత్వాన్ని నిరూపించాలి. ముందుకు వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. జయం మనదే, వెళ్ళండి. చాలు, ఆపండి. ఇలా చూడు, ఇక్కడి గొంతు నులివి చంపేస్తారు. నువ్వెవరో చెప్పు. ఇందాకే చెప్పానుగా, నా పేరు పృథ్వీరాజ్. నా మాటని ఎందుకు మీరు నమ్మడం లేదు? నమ్మాలా? నువ్వు వాగుతున్నావురా. నా మాటలో మీకు నమ్మకం కలగలేదంటే నా రాజ్యానికి రండి. మీరు నాతో వస్తే స్వాగతం అదిరిపోతుంది. సార్, కొంచెం కొంచెం రండి, రండి. ఏంటి వీడు పురాతన భాషలో మాట్లాడుతూ వెళ్తున్నాడు? ఇంకేమీ చెప్పడానికి తయారుగా లేడు. నాకు సందేహంగా ఉంది. సరైన క్రాక్లో ఉన్నాడు. వీడి పేరు మీద క్రిమినల్ రికార్డు కూడా లేదే. అలాగున్నప్పటికీ వీడు ఎవడనే తెలియట్లేదే. కానీ అందరి ముందు వీడు చంపేశాడు. ఆలియాని కిడ్నాప్ చేశాడు. వీడిని జైలుకు పంపడానికి ఇది చాలు. సార్, చెప్పు శ్రేయ, ఏం తెలిసింది? సార్, డ్రగ్ మాఫియా జాకీ 1 నెలగా దేశంలో లేడు. అతని మనుషులందరూ అండర్ గ్రౌండ్లో ఉన్నారు. ఓ, అంటే జాకీ కాకుండా ఇంకెవరో ఉన్నారు. అభిజిత్ వాళ్ళకి దొరికిపోయి ఉంటాడు. నువ్వు ఓ పని చేయి, నీ కోఆర్డినేటర్ ముకుల్ వాడిని బీరోకి తీసుకురా. వాడంతా చెప్తాడు. సార్, ఆ ముక్లే కూడా కనపడట్లేదు. ఏమిటి?
అవును సార్, మన వాళ్ళెవ్వరికీ వాళ్ళ గురించి తెలియట్లేదు. సిఐడిని ఇరికించడానికే ఈ వల పన్నారు. ఇప్పుడు అభిజిత్ ఏ పరిస్థితిలో ఉన్నాడా? కాపాడండి, కాపాడండి, చంపేయండి, తలను తీసేయండి. యుద్ధం ప్రారంభమైంది. వీరుల్లారా బయలుదేరండి, ముందుకు వెళ్ళండి. సేనాధిపతి, మీరే ముందుండి అంతా చూసుకోవాలి. వెళ్ళిరండి, మీ వద్దే బాధ్యత ఉంది. మహారాజా, మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. దిగులు వద్దు. మహారాజా, మిమ్మల్ని మేము ఏమైంది? చాముండరాయ్, చాముండరాయ్. ఎవరు నువ్వు? ఎవరివే? అసలు నీకు ఏం కావాలి చెప్పు. మేల్కో సముదరాయ్, నేను నీ ఆత్మ మాట్లాడుతున్నాను. నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఇంకేం చెప్పాలి? నేనెవరిని? నేనెవరిని? నీ పేరు చాముండరాయ్. ఇంకేం చెప్పాలి? చాముండ. నేను చాముండరాయ్. చాముండరాయ్, మహారాజ్ పృథ్వీరాజ్ యొక్క సేనాధిపతిని. అవును, నువ్వే మహారాజా పృథ్వీరాజ సైనికుడు. అతన్ని కాపాడుతావని మాటిచ్చావు. అవును, నేను మాట ఇచ్చాను. నేను ఉన్నంత వరకు మహారాజా నీడని కూడా ఎవరూ తాక్కలేరు. మహారాజా ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు. అతని ఎదిరి అయిన సామురాజ్ సింగ్ అతనికి వ్యతిరేకంగా మోసం చేయాలని అనుకుంటున్నాడు. ఏమంటున్నారు? ఏమంటున్నారు? వెళ్ళు, మహారాజా చాముండరాయ్, వాళ్ళని చంపేయ్. మహారాజా పృథ్వీరాజుని కాపాడు. వెళ్ళు చాముండరాయ్, వెళ్ళు. నేను ఇచ్చిన మాట నేను నెరవేరుస్తా. మహారాజా రక్షణ కోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను, కానీ మహారాజుకి ఏమీ కానివ్వను. సామ్రాట్ సింగ్, మహారాజుని హత్య చేయడానికి నువ్వు ముందుకు సాగడానికి ముందు నీ తల మహారాజు కాలు కింద ఉంటుంది. నీ తలని నరికేస్తాను. పృథ్వీరాజుపై ఏవైనా కక్షలు జరిగినట్లయితే ఎంతమంది సేనతో మీరొస్తారు? నా వద్ద 2000కు పైగా సైన్యం ఉంది. నేను ఆనతినిస్తే తలను తీసేస్తారు. అద్భుతం, చాలా అద్భుతం. మీరు పృథ్వీరాజ్ సభలో మంత్రి. నాకొక విషయం చెప్పండి. వాడి అధికారంలో ఎవరైనా ఉన్నారా? వాడికి ఎదురుగా నాకు సాయం చేస్తాడా? ఆ పదవిలో పృథ్వీరాజ్కి ఎదురుగా ఈ సమయంలో చాలా మంది లేస్తున్నారు, కానీ ఎవరు యుద్ధానికి సిద్ధంగా లేరు. కారణం ఏంటో వాళ్ళకి తెలుసు, గెలవడం కష్టమని. యుద్ధం కోసం పృథ్వీరాజ్ సామంత రాజుల దగ్గర సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆయనకి సహాయం దొరకదు. అందరూ వాళ్ళ పిచ్చోళ్ళు కాదు. తన దగ్గర ఉన్నది వృధా చెయ్యరు. పృథ్వీరాజు గారు యుద్ధభూమిలో ఉన్నారు. ఇదే సరైన సమయం వాళ్లపై దాడి చేయడానికి. నా సైన్యం తయారుగా ఉంది. అయినా దీనికి బదులుగా నాకేం దొరుకుతుంది? మరణం. మరణం తప్ప ఇంకేమీ దక్కదు దేశద్రోహి. ఎవరు నువ్వు? చాముండరాయ్, మహారాజు పృథ్వీరాజు యొక్క సేనాధిపతిని. నా మహారాజు ద్వేషించడానికి ముందు నేను నిన్ను అంతం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వలాంటిది ఏమీ చెయ్యలేవు. నా రాజ్యం బయట సైన్యం మొత్తం నా ఆనతి కోసం వేచి ఉన్నారు. ప్రాణం మీద ఆశుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సమ్రాట్ సింగ్, నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రాలేదు. మహారాజు నిన్ను మిత్రుడిగా భావించారు.
నువ్వు అతనికి నమ్మక ద్రోహం చేశావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తావు? నాకు మరణ భయం చూపిస్తావా? ఇప్పుడు నేను చనిపోను, నువ్వే చేస్తావు. ఇక్కడేం జరుగుతుంది? నిజంగానే అతను కత్తితో పొడిచేశాడు. చంపేశాడు. నిజంగానే చెప్పాడు. జరిగిందంటే పట్టుకోండి, పట్టుకోండి, తీసుకెళ్ళండి. అరే ఇక్కడేం జరుగుతుంది అసలు? అభిలవ్ ఏమైంది? అభిలవ్ కళ్ళు తెరు. ఏయ్, ఆగు. ఎందుకు వాడిని చంపా? అభిజిత్, ఏమిటి రక్తం? నువ్వెవరిని చంపావు? సార్, మా ట్రూప్ వాళ్ళని వీడు చంపేశాడు. మా కళ్ళ ముందే చంపాడు. వీడిని విడిచిపెట్టకండి సార్. 1 మినిట్ ప్రశాంతంగా ఉండండి. మేము సిఐడీస్, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. సార్ అభిజిత్, నేను నిన్నే అడుగుతున్నాను, ఏమిటిదే? ఎందుకు ఇలా చేశావు? ఈ యాక్టర్ని ఎందుకు చంపావు? అభిజిత్, నేను నిన్నే అడుగుతున్నాను, ఏమైంది? ఎందుకు యాక్టర్ని చంపావు? అభిజిత్. ఎవరు అభిజిత్? నాకు అభిజిత్ అన్నవారు ఎవరూ తెలీదు. నేను చాముండరాయ్. ఈ ద్రోహిని నేను హత్య చేసి నా మహారాజు ప్రాణాన్ని కాపాడుకున్నాను. ఏంట్రా వాగుతున్నావు? ఏమైంది నీకో? సార్, అభిజిత్ సార్ని ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు. లేదు, అటువంటిదేం ఉండదు. ఓయ్! అభిజిత్, ఇతన్ని చంపమని నీతో ఎవరు చెప్పారు? మహారాజు నాతో చెప్పారు. మహారాజా? ఏం మాట్లాడుతున్నావు? ముందు దాన్ని కింద పడి. రక్తం కావాలని ఎదురు చూస్తున్నా. ఇంకొకరికి కూడా మరణ శిక్ష ఇవ్వాల్సి ఉంది. ఏంటి వాగుతున్నావు? అభిజిత్, నేను చెప్పేది విను. ముందు దాన్ని కింద పడే. అభిజిత్, ఇలా చూడు. నువ్వు అలా చేయకూడదు. ఇంతటితో నీ జీవితం అయిపోయింది. నీ ప్రాణాన్ని నాకు ఇచ్చాయి. అభిజిత్, నా దగ్గరికి ఎవ్వరూ రాకూడదు. కత్తి కింద పడే. ఏమిటి ఈ ఆటలు? నేనేం చేశాను? నువ్వు నాతోనే ఆడుకున్నావు కదా. నన్ను బ్రెయిన్ వాష్ చేయాలని చండాలంగా ప్రయత్నించావు. ఏమిటి? నేనా? కాదు. ఇంకా దయా, వీడే నాకు అంతరాత్మగా వచ్చాడు తెలుసా. స్పీకర్లోనే మాట్లాడాడు. బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం. ఇలా చూడు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అలాంటిదేం లేదు. నన్ను అడిగితే ఏం చెప్పను? ఏం చెప్పాలా? నేనేం చెప్తాను. నీ ఫేవరెట్ లైన్ నాకు ఇంకా బాగా గుర్తుంది. నువ్వు గొంతు మార్చుకున్నావు, నా ముందుకి రాలేదు, కానీ నీ ఫేవరెట్ లైన్ని మార్చలేదు. అసలు ఏమంటాను? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పరా. కానీ సార్, మీరు అందులోంచి ఎలా బయటపడ్డారు? నేను ఫొటోస్ వేసి వాయిస్లన్నీ మార్చి మిమ్మల్ని కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేశాను. మీరు కూడా చాముండరాయని చెప్పారు కదా. నన్ను చాముండరాయిగా మార్చడానికి నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు. ఒక వ్యక్తి బ్రెయిన్ వాష్ చేసి అతన్ని నెరికించే ఇటువంటి టెక్నిక్లన్నింటినీ ఎన్నో సంవత్సరాల క్రితం అభిజిత్ నేర్చుకున్నాడు. సార్, అలా ఏమి ఉండదు సార్. నా రీసెర్చ్ ఫెయిల్ అయి ఉంటుందా? అందువల్లే కదా మీరు స్టేజ్లో ఒక అతన్ని మర్డర్ చేశారు. నన్నేం చెప్పంటారు? ఏమి చెప్పొద్దు, ప్రాణాలతోనే ఉన్నాడు. నేనేం చెప్పను సార్. ఇప్పుడు చెప్పు, అభిజిత్ ఎందుకు హిప్నటైజ్ చేశావు? నేను ఆ సిఐడి వాళ్ళని శిక్షించాలనుకున్నాను. ఆ బాధని అనుభవించిన నా బ్రదర్ మనసు విరిగి ప్రాణాలు కోల్పోయాడు. అనిల్, ఆ డ్రగ్ డీలర్ విదేశాల్లో స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి డ్రగ్స్ అమ్ముతాడు కదా. అవును, మీరందరూ కలిసి నా బ్రదర్ని జైలుకి పంపించారు. అక్కడి నుండి వాడు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. తర్వాత పాపం బాధ భరించలేక వాడు సూసైడ్ చేసుకున్నాడు. వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నువ్వే ఒక షోని ఆర్గనైజ్ చేసి దాని గురించి సిఐడీస్కి చెప్పావు. ఎవరో నిన్ను చంపబోతున్నట్టు నాతోనే చెప్తున్నావు. అవును, సిఐడి నేను వలలో పడేటట్టు చేయడానికి ఈ ఒక్కదారి నాకు దొరికింది. నేను ఒక చిన్న ప్లాట్ఫామ్లో ఉండేవాడిని. కునాల్ని గొప్ప యాక్టర్ని చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. వాడిని బ్రెయిన్ వాష్ చేసి వాడే పృథ్వీరాజ్ చవాన్ అని వాడికి నమ్మకం కలిగించాను. ఇంకేం చెప్పంటారు సార్? వాడిని హిప్నటైజ్ చేసి సంజీవ్ని చంపేలా చేశావు. ఆలియాని కిడ్నాప్ చేశావు. అవును, ఈ ఆట అంతా నాదే సార్. ఎందుకంటే మీలో ఎవరైనా వెతుక్కుంటూ నా చోటుకు వస్తారు,
అప్పుడు ఈజీగా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేవచ్చు కదా. ఇంకేం చెప్పంటారు సార్? ముందుగా సిఐడి ఆఫీసర్ని రప్పించాలి, అతని చేతే చంపించి మెంటల్ చేసి తర్వాత హాస్పిటల్కి పంపించాలి, అంతేగా? అప్పుడే నాలో ఉన్న పగ ముగింపుకొస్తుంది. నీ తలరాత బాలేదు కాబట్టి నేను నీ చోటికి వచ్చాను. అందుకే నీ పథకం పాడైపోయింది. నువ్వు చేసిన విషయాలకే ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు. ఉరి శిక్ష దొరికే అవకాశం ఉంది.